ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జెడ్ ప్లస్ కేటగిరీ అడుగుతా ఉన్నాడు. జెడ్ ప్లస్ ఎవరికి ఇస్తారో కూడా తెలియని వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం అనేది ప్రజలు ఇప్పుడు ఇట్లాంటి అమాయకుణ్ణి, ఇట్లాంటి పనికిమాలినోడిని ఎందుకు ఎన్నుకున్నామని బాధపడేటువంటి పరిస్థితి ఉంది. జెడ్ ప్లస్ అడగటం అంటే జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. జెడ్ ప్లస్ ఎవరికి ఇస్తారు? ముఖ్యమంత్రికి ఏ కేటగిరీ ఉంటుంది, ప్రతిపక్ష నాయకుడికి ఏ కేటగిరీ ఉంది, జెడ్ ప్లస్ ఏ పరిస్థితుల్లో ఇస్తారో తెలుసుకుని మాట్లాడు జగన్ రెడ్డి. జెడ్ ప్లస్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సెక్యూరిటీ. ఎవరికి ఏ సెక్యూరిటీ ఇవ్వాలనేది ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, సెంట్రల్ ఐబీ ఉంటుంది. వీళ్ళు మానిటరింగ్ చేస్తారు. పర్యవేక్షణలో ఎవరికి ఏ సెక్యూరిటీ ఇవ్వాలనేది దీనికి కమిటీ ఉంటుంది. ఆ కమిటీ రెఫర్ చేసినటువంటి నేపథ్యంలో వారికి ఉన్న థ్రెట్ని బట్టి, అంటే నువ్వు గులకరాయి కోడికత్తి డ్రామాలు ఆడితేనే జెడ్ ప్లస్ ఇచ్చేస్తారా? జెడ్ ప్లస్ ఈ దేశంలో ఎంతమందికి ఉంది? జెడ్ ప్లస్ కేటగిరీ చంద్రబాబు నాయుడు గారు ఎవరిచ్చారు? ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆయన మీద నక్సలైట్లు దాడి చేసినటువంటి ఈ 175 మంది ఎమ్మెల్యేలకు ఏ భద్రత ఇస్తున్నారో, ముఖ్యమంత్రి మినహాయించి మంత్రులు మినహాయిస్తే ఎమ్మెల్యే భద్రత మాత్రమే నీకు ఉంటుంది. ఎమ్మెల్యేకి ఎంతమంది ఇస్తున్నారు? 1+1 లేదా 2+2, మహా అయితే 4+4 ఇస్తారు. కానీ నీకు 58 మందిని సెక్యూరిటీ ఇచ్చింది ప్రభుత్వం. నీ సెక్యూరిటీ కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడి సెక్యూరిటీ చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి. కాబట్టి ఈ రోజున నువ్వు అభద్రతాభావం ఎవరికన్నా ఉంటే ఈ దేశంలో ఒక జగన్ రెడ్డికి ఉంది. ఎవడన్నా ఇంటికి 40 అడుగుల కంచేసుకుంటారా? ఎవడన్నా 2 కిలోమీటర్లు ప్రజలు రానివ్వకుండా బారికేడ్స్ పెడతారా? నువ్వు పెట్టుకున్నావు. నువ్వు వంతెన పైన వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఆపేటువంటి పద్ధతి తీసుకొచ్చావు. హెలికాప్టర్లు వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఆపే పద్ధతి తీసుకొచ్చావు. ముఖ్యమంత్రి ప్రజల మధ్యకి రావాల్సి ఉంటే పరదాలు కట్టే పరిస్థితికి తీసుకొచ్చావు. నీకు ఎందుకు అంత అభద్రతా భావం? ఎందుకు నీకెందుకు అంత భయం? అంటే నీ ప్రాణం మీద నీకు అంత తీపి ఉంది, ప్రజల ప్రాణమానాలతో నీకు సంబంధం లేదు. నీ ఎమ్మెల్సీ ఒక దళిత బిడ్డ గొంతు కోసి డోర్ డెలివరీ చేసినప్పుడు నువ్వేం స్పందించలేదే? ఈ రాష్ట్రంలో అనేక మంది వైసీపీ అరాచకాలని తట్టుకో లేక ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళ గురించి నువ్వు మాట్లాడలేదే? సుబ్బయ్య అనేటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ అని గొంతు మీద కత్తి పెట్టినప్పుడు నువ్వేం స్పందించలేదే? మరి రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకున్నప్పుడు కుటుంబంతో కనీసం వెళ్ళి నువ్వు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదే? ఇవాళ నువ్వు ప్రజాస్వామ్యం గురించి, విలువల గురించి, భద్రత గురించి మాట్లాడే హక్కు, నైతిక హక్కు నీకు లేదు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈనాడు ఉన్నది. రాజ్యాంగం ప్రకారం ఎవరికి పౌరుడికి ఏ గౌరవం ఇవ్వాలో ఆ గౌరవం ఇచ్చే నైజం కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున అసెంబ్లీలో కూడా నీలాగా ఎకిల్ నవ్వడు, నీలాగా ఎమ్మెల్యేలను రెచ్చగొట్టడు. ఒకటే చెప్పారు ఆయన, ఎవరైనా సరే అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడటానికి వీలు లేదు. మనకు ప్రజలు అవకాశం ఇచ్చింది ప్రజలకు సేవ చేయటానికి. ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన జగన్ రెడ్డి నుంచి విముక్తి కల్పించి మనకు అప్పచెప్పారంటే ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళటానికి. నీకు మాట్లాడే అర్హత లేదు. ఇవాళ అమరావతి కోసం 33,000 ఎకరాలు ఇస్తే అమరావతిని అడవి చేసిన పెద్ద మనిషి నువ్వు. నేను అడుగుతున్నా, నీ పాలనలో అరాచకాలు పరాకాష్ఠకి వెళ్ళిపోయినాయి. ఈరోజు నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, నీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, నీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 100 ఎకరాలు బినామీ 100 ఎకరాలు దోసుకున్నాడని నిరూపించినటువంటి నేపథ్యంలో నీకు దమ్ముంటే సస్పెండ్ చేయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నువ్వు సస్పెండ్ చేయి. నీ పార్టీలో ఉన్నటువంటి అరాచకవాదుల్ని నువ్వు తప్పించగలుగు. ఇంకా వాళ్ళ వంత పాడేటువంటి పరిస్థితి. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎవరి మీద దాడులు జరగటం లేదు.
కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ మమ్మల్ని ఏదో చేసేస్తుందని చెప్పేసే విధంగా నువ్వు మాట్లాడటం అంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ విషయంలో శాంతి భద్రతల విఘాతం ఎవ్వడు కలిగించినా ఉపేక్షించేది లేదు. ఆయన మొట్టమొదటి నుంచి ముఖ్యమంత్రి అయిన డే 1 నుంచి శాంతి భద్రతలు రాష్ట్రంలో సరైన పద్ధతుల్లో ఉంటేనే మనకు పెట్టుబడులు వస్తాయి, మన రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అనేటువంటి ఆకాంక్ష ఆలోచన కలిగినటువంటి వ్యక్తి నాయకత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉంది. కాబట్టి నువ్వేం బాధపడాల్సిన పని లేదు, నువ్వు ఇబ్బంది పడాల్సిన పని లేదు, నాకు 1000 మంది సెక్యూరిటీ కావాలి అని నువ్వు అడిగేటువంటి పద్ధతి అనేది ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. నీకు Z+ కేటగిరీ కాదు కదా, Z కేటగిరీ కాదు కదా, Y కేటగిరీ కాదు కదా, ఏ కేటగిరీకి నీకు సంబంధం లేదు. ఈరోజు నీకు 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఇంకా నువ్వు ముఖ్యమంత్రి అనే మత్తులో ఉన్నావు. నువ్వు ముఖ్యమంత్రిగా దించేశారు ప్రజలు. నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు. ఇవాళ నువ్వెక్కడ తప్పులు చేశావో నువ్వు ఆత్మ పరిశీలన చేసుకుంటే నువ్వు కొంతమేరైనా ప్రజా నాయకుడిగా గుర్తింపు వస్తుంది తప్ప ఈ రకమైనటువంటి పరిస్థితి ఎక్కువ. నేను అడుగుతున్న జగన్ రెడ్డి, నీకు ఇవాళ Z+ అడుగుతున్నావు కదా, Z+ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి నువ్వు ఇవ్వవలసినటువంటి గౌరవం ఇచ్చావా? మీ నాన్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చేశారు, రోసయ్య గారు చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు. వాళ్ళ ముగ్గురు ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడు గారికి Z+ కేటగిరీకి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇచ్చారు. ట్రాఫిక్ ఆపారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కార్యక్రమానికి వచ్చినప్పుడు DCPలు, ACPలు, CAలు, SIలు పర్యవేక్షణలో ఆయన కార్యక్రమం జరిగేది. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 SIలు పెట్టేటటువంటి పరిస్థితి, ట్రాఫిక్ ఆపనటువంటి పరిస్థితి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి ఎలా గౌరవం ఇవ్వాలో నీకు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇలువలు తెలిసిన వ్యక్తి కాబట్టి నువ్వు ఇవాళ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా, నీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా నీ కారు అసెంబ్లీకి అలౌ చేయమన్నాడు. లోపల ఎమ్మెల్యేలు ప్రమాణం చేసే నేపథ్యంలో ఆల్ఫాబెట్ ప్రకారం నువ్వు ఒక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయవలసి ఉన్నప్పటికీ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ అవకాశం నీకు ఇవ్వటం జరిగింది. ఈరోజు అసలు నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడివి కాదు, నీకేమి థ్రెట్ లేదు. ఒకవేళ థ్రెట్ ఉంటే నీ పార్టీ వాళ్ళతో నీకు థ్రెట్ ఉంటుందేమో, కానీ ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు నిన్ను తిరస్కరించారు. నువ్వు గమనించవలసింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి నువ్వు మాకేం శత్రువు కాదు, రాజకీయ ప్రత్యర్థివి మాత్రమే. రాజకీయ ప్రత్యర్థివి కాబట్టి మేము నిన్ను చిత్తుగా ఓడించాం. అంటే ప్రజలు చిత్తుగా ఓడించారు. వాళ్ళ ప్రతిపక్ష హోదా ఇమ్మని స్పీకర్కి లెటర్ రాస్తాం, Z+ కేటగిరీ ఇమ్మని చెప్పి హైకోర్టులో పిటిషన్ ఎట్లా ఇస్తావయ్యా నువ్వు జగన్ రెడ్డి? నీకు ఎవరు సలహాలు ఇస్తున్నారు? ఇప్పుడు అంతకుముందు 100 మంది సలహాదారులు ఉన్నారు, వాళ్ళ మాటలు విన్నావో లేదో తెలియదు. ఇవాళ నీకు సలహాలు ఇచ్చేవాడు ఎవడో? నాకేదో థ్రెట్ ఉందని, నీకు థ్రెట్ ఉందా లేదనేది ఎవడు నిరూపిస్తారు? వాళ్ళు నివేదికలు ప్రభుత్వానికి ఇస్తారు, కేంద్ర ప్రభుత్వానికి ఇస్తారు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారు. దాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటారన్న విషయం గుర్తించి మాట్లాడితే మర్యాదగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నాం.